హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి Insta360X4 కెమెరా. ఈ కెమెరా మన 2025లో తీసుకోవచ్చా లేదా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, మోటో వ్లాగింగ్ చేయడానికి ఈ కెమెరా యూజ్ అవుతుందా లేదా. సో ఈ కెమెరా ప్రైస్ వచ్చేసరికి మనకి 45,000 రూపీస్ అయితే పడుతుంది రెగ్యులర్గా అయితే. సో మనకి మంత్ సేల్స్ అయితే ఉన్నాయి, బిగ్ బిలియన్ డేస్ అలాగే గ్రేట్ ఇండియన్ సేల్స్. ఈ సేల్స్లో మనకి బిలో 40,000 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ కెమెరా మనం అయితే లాస్ట్ 3 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాం. ఈ 3 monthsలో నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను ఈ కెమెరాలో. సో అవి కూడా మీతో అయితే చెప్తాను. ఫైనల్గా ఈ కెమెరా తీసుకొచ్చా లేదనేది అయితే మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు సింగిల్ లెన్స్ మోడ్లో 4K 60 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు సింగిల్ లెన్స్ 4K 60 ఫ్రేమ్స్లో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో మీకు వ్లాగ్ చేయడానికి అయితే మీకు 4K సింగిల్ లెన్స్ అనేది మీకు కరెక్ట్గా యూజ్ అవుతుంది, కరెక్ట్ ఫ్రేమ్ అనేది వస్తుంది. వ్లాగ్ చేసిన వాళ్ళకి అయితే మీకు సింగిల్ లెన్స్ మోడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఒక ఆడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు చూపిస్తున్న చూడండి, కొంచెం ఇప్పుడైతే వర్షం పడుతుంది బయట, అంతగా వెళ్తూ కూడా లేదనమాట డే టైంలో. సో మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. అదే మీకు ఫుల్ లైట్ ఉండి మీకు డే టైంలోనైతే అప్పుడు మంచిగా అయితే వీడియో పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. ఇప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి, తిరుగుతున్నాను. సో ఈ కెమెరా వెయిట్ మనకి 211 grams అయితే ఉంటుంది గ్రిప్ కవర్తో. గ్రిప్ కవర్ లేకుండా అయితే మనకి 201 grams అయితే ఉంటుంది. సో మీరు బడ్జెట్ ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ తీసుకుంటే మాత్రం కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు. సో అందుకే మంచి ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోండి. అలాగే మనకి ఈ కెమెరాలో చాలా వీడియో మోడ్స్ అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు వీడియో షూట్ చేసిన మోడ్స్ అని సెలెక్ట్ చేసుకొని మీకు ఏ మోడ్ కావాలనుకుంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకుని వీడియోస్ అయితే షూట్ చేసుకో. ఈ కెమెరాతో మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఆ ఫొటోస్ కూడా 360 degreesలోనైతే ఫొటోస్ అయితే వస్తాయి. మీరు DSLR లెవెల్లోనైతే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది వీడియో కెమెరా, మనకి ఫొటోస్ కోసం అయితే కాదు. సో వీడియోస్ అయితే మంచిగా తీసుకోవచ్చు. ఫొటోస్ వచ్చేసరికి మనకి 72 megapixel అలాగే 18 megapixel అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ అయితే బాగుంటాయి. మరి అంత హై లెవెల్లోనైతే మీరు ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. సో మీకు దీంట్లో వీడియోలోని క్వాలిటీస్ అయితే ఉంటాయి. మీకు 8K 30 frames ఉంటుంది, 5.7K 60 frames, 4K 100 frames వరకు అయితే మీ వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. ఈ మోడ్స్ అనేవి మీరు వీడియో షూట్ చేస్తున్నప్పుడు చేంజ్ చేసుకోవాలి. సో మీరు నైట్ టైం షూట్ చేస్తున్నారంటే మాత్రం 8K అయితే రికమెండెడ్ కాదు. 8K అనేది మీకు డే టైంలో చాలా మంచిగా వర్క్ అవుతుంది. నైట్ టైం వచ్చేసరికి మీరు 5.7Kలో అయితే రికార్డ్ చేసుకోవాలి. సో అలాగే మీకు సింగిల్ లెన్స్ మోడ్ కూడా ఉంటుంది. ఈ సింగిల్ లెన్స్ మోడ్ వచ్చేసరికి మనకి వ్లాగ్ చేసే వాళ్ళకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. కరెక్ట్ ఫ్రేమ్లోనైతే మనం ఉంటాం. ఈ సింగిల్ లెన్స్ మోడ్ మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోలోనైతే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 9:16 ఆస్పెక్ట్ రేషియోలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మనకి సింగిల్ లెన్స్ మోడ్లో 4K 60 ఫ్రేమ్స్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా ఇందులో కూడా చాలా బాగా వస్తుంది. సో మీరు వ్లాగ్ చేసే వాళ్ళకైతే ఈ సింగిల్ లెన్స్ మోడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సింగిల్ లెన్స్ మోడ్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లూప్ రికార్డింగ్ ఉంటుంది, మీ మోడ్ ఉంటుంది. సో ఇందులో కూడా చాలా మోడ్స్ ఉంటాయి, మీరు అవి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు వీడియో శాంపిల్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు. కెమెరా నేను వర్షం పడుతున్నప్పుడు కూడా యూజ్ చేశాను. చాలా మంచిగా వీడియోస్ అయితే రికార్డ్ అయింది. సో మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 10 meters వరకు అండర్ వాటర్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు వితౌట్ కేస్ తోటి. ఇది 4K 100 frames స్లో మోషన్ వీడియో. మీకు ఎంత క్వాలిటీ ఉందో చూడండి. మీకు వీడియో శాంపిల్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి, అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందనేసి. సో ఇది వచ్చేసరికి నైట్ టైం వీడియో 5.7K 60 ఫ్రేమ్స్లో నేనైతే వీడియో షూట్ చేశాను. వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు. మీ నైట్ టైం వీడియోస్ తీసినప్పుడు 8K అయితే రికమెండెడ్ కాదు. మీ నైట్ టైము 5.7Kలో వీడియో అయితే షూట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ లైటింగ్ లేనప్పుడు అయితే 5.7Kలో వీడియో అయితే మంచిగా రికార్డ్ అయితే అవుతుంది. మీరు కంటిన్యూస్గా 8K వీడియో రికార్డ్ చేస్తారు అనుకుంటే మాత్రం 8Kలో మీకు 1 minute వీడియోకి 1 GB డేటా అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మెమరీ స్టోరేజ్ ప్రాబ్లం అయితే అప్పుడు మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే 8Kలో కొంచెం GB అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది 8K వీడియోకి వచ్చేసరికి. అందువల్ల మీకు స్టోరేజ్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇందులో 128 GB అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ 8K వీడియోస్ షూట్ చేస్తారంటే మాత్రం 256 GB అయితే తీసుకోవాలి. ఈవెన్ మీరు ఫోన్లో కూడా కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం అయితే
నోటీస్ చేస్తారు. ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేయవలసి వస్తుంది 8K వీడియో రికార్డ్ చేస్తే స్క్రీన్ మీద. సో వీడియో క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. సో ఇంకా బ్యాటరీ కోసం అయితే మాట్లాడుకుంటే ఇందులో బ్యాటరీ మనకి 2290 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది మనం 8K వీడియో రికార్డ్ చేస్తే 70 మినిట్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంటే బ్యాటరీ కెమెరా రన్ టైం వచ్చేసరికి 70 మినిట్స్ వరకు. అదే మీరు 5.7K వీడియో రికార్డ్ చేస్తే మాత్రం మీకు 135 మినిట్స్ వరకు అయితే ఈ బ్యాటరీ రన్ టైం అయితే వస్తుంది. నేను యూజ్ చేసినప్పుడు అయితే ఎక్కువ షూట్ చేసినప్పుడు కెమెరా ఆన్ చేసి, నేను ఎప్పుడైతే షూట్ చేయలేదో అప్పుడు కెమెరా ఆఫ్ చేసి ఉంచుతాను. సో దానివల్ల నాకు కొంచెం ఎక్కువ టైమే బ్యాటరీ అయితే వచ్చింది. కొత్త కెమెరా కాబట్టి బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంది. సో కానీ మీరు ఈ కెమెరాని మీరు మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు అయితే మాత్రం కొంచెం బ్యాటరీ అయితే కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అయితే అయిపోతుంది. సో అదొకటి నేను నోటీస్ చేశాను ప్రాబ్లం. సో అదొక ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. మీరు నార్మల్గా యూజ్ చేసినప్పుడు 130 మినిట్స్ అంటారు, 1 అవర్ వరకు అయితే వస్తుంది కంటిన్యూస్గా. 1 అవర్ 8K రికార్డింగ్ వరకు అయితే వస్తుంది. సో మీరు అయితే 5.7K అయితే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది, 135 మినిట్స్ అంటారు. కానీ ఎందుకంటే కంటిన్యూస్గా వీడియో అనేది ఎవరు షూట్ చేయరు, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి రికార్డ్ చేస్తారు. కాబట్టి మీకు ఒక ఎక్కువ టైం వస్తుంది, ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు అయితే వస్తుంది, పర్వాలేదు. నేనైతే వీడియో షూట్ చేసినప్పుడు కెమెరా ఆన్ చేసి, వీడియో ఎప్పుడైతే షూట్ చేయలేదో అప్పుడు కెమెరా అయితే ఆఫ్ చేసి నేనైతే కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మీకు కెమెరా కనెక్ట్ చేసినప్పుడు అయితే కొంచెం బ్యాటరీ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతుంది. అలాగే ఇందులో ఈ కెమెరా అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపించాను మీకు. ఇందులో Type-C to C కేబుల్ ఒకటే వస్తుంది. ఇంకా వేరేగా మీరు అడాప్టర్ అయితే ఒకటి తీసుకోవాలి. మీ దగ్గర 18 వాట్స్ ఛార్జర్ ఉన్నా లేదా 10 వాట్స్ ఛార్జర్ ఉన్నా ఆ ఛార్జర్ తోటి అయితే మీరు ఈ కెమెరాకి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా యాక్సెసరీస్ విషయానికి వస్తే ఈ కెమెరాకి యాక్సెసరీస్ అనేవి కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి. అన్ని కెమెరా స్క్రీన్ కార్డ్ అయినా లెన్స్ కార్డ్ అయినా అన్నీ చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉంటాయి వేరేవి. మీరు బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే వేరే బ్రాండ్స్ అయితే తీసుకోవచ్చు. ఈవెన్ మీరు ఈ కెమెరా యూజ్ చేయాలంటే మాత్రం ఈ ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే తప్పకుండా ఉండాలి. ఈ ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే మీకు అటాచ్ చేసుకొని మీరు వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ స్టిక్ అనేది మీకు వీడియోలో ఎక్కడ కనిపించదు, ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఈ స్టిక్ వచ్చేసరికి మీరు ఇన్స్టా 360 వాళ్ళది తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. అదే మీరు బడ్జెట్లో తీసుకోవాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 1000 రూపాయలు కూడా ఈ ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే వచ్చేస్తుంది. ఇది మనం 950 రూపీస్కి ఎంతకో కొన్నాం. ఇది మీకు యాక్సెసరీస్ వీడియోలో చూపించాను, మన ఛానల్లో వీడియో ఉంది. దీని యాక్సెసరీస్ అనేది నేను బడ్జెట్లో తీసుకున్నాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. అలాగే దీని అన్బాక్సింగ్ వీడియో కూడా చేసాం మనం, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూడకపోతే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింకులు పెడతాను నేను 2 వీడియోస్వి. సో దీనికి ఇంకో ప్రాబ్లం అన్నాను కదా, ఈ యాక్సెసరీస్ అనేవి చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. మీరు ఈ కెమెరాని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మీరు ఎంత 45,000 పెట్టి మీరు కొన్న తర్వాత ఈ లెన్సెస్కి డ్యామేజ్ అయితే మాత్రం దీని సర్వీస్ సెంటర్ వచ్చి మన ఇండియాలోనైతే లేదు. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు యాక్షన్ సీన్స్ బండికి కానీ దేనికైనా మౌంట్ చేసి వీడియో షూట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లెన్సెస్కి డ్యామేజ్ అయినా, కెమెరాకి ఎక్కడ డ్యామేజ్ అయినా మనం ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యి దీన్ని అయితే రిపేర్ అయితే చేయించుకోవాలి. మన ఇండియాలో అయితే సర్వీస్ సెంటర్స్ అయితే లేవు. సో ఇందులో మెయిన్ మైనస్ పాయింట్ అదొకటి ఉంటుంది. మీకు అదొకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు సర్వీస్ సెంటర్ అయితే ఇండియాలో అయితే లేదు. సో ఈ కెమెరా యూజ్ చేసిన అన్ని రోజులు కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేయండి. పొరపాటున మీకు కింద పడి కెమెరా ఏదైనా అయితే మాత్రం మనం అంత అమౌంట్ పెట్టుకున్నా అమౌంట్ అంతా లాస్. ఎందుకంటే ఈ లెన్సెస్, ఈ స్క్రీన్ అంతా చాలా కాస్ట్ అనమాట. దీనివి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల మీరు అదొక జాగ్రత్త పెట్టు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి 18 వాట్స్ లేదా 10 వాట్స్ ఛార్జర్ తోటి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్న అడాప్టర్ తోటి నేనైతే ఛార్జింగ్ పెట్టాను. మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ టైంలో మీకు రెడ్ కలర్ లైట్ అయితే అలా ఆన్లోనే ఉంటుంది. ఛార్జింగ్ లైట్ వన్స్ ఫుల్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. మీకు ఛార్జింగ్ వచ్చేసరికి మీకు ఒక 70 మినిట్స్లో అయితే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఇందులో మనకి 2290 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మీరు ఆరామ్సీగా 5.7Kలో 135 మినిట్స్ వరకు అయితే వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తున్న శాంపిల్స్ బ్యాటరీ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అనేది. సో మీ కెమెరా ఆఫ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఒక 75 మినిట్స్లో నాకు అయితే 99% అయితే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోయింది. ఎక్కువగా ఉంటాయి యాక్సెసరీస్ ఈ కెమెరావి. సో ఇంకా యాప్ కోసం మాట్లాడుకుంటే ఈ కెమెరా ల్యాప్టాప్ అయితే ఓకే, ల్యాప్టాప్లో ఎలా వర్క్ చేస్తుందో మనకు తెలియదు. ఇన్స్టా 360 వాళ్ళ యాప్ అయితే ఉంటుంది, సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుందో నాకైతే తెలియదు. నేను మొబైల్లో అయితే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఈ కెమెరాతో తీసుకుని. సో మీరు మెయిన్ ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి, మీకు ఇన్స్టా 360 యాప్లోనైతే ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ వస్తుంది. మీరు అక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు ఫుల్గా. ఎందుకంటే ఈ కెమెరాలో మీరు ఎన్ని వీడియోస్ తీసుకున్నా మీరు ఆ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకోవాల్సింది ఇన్స్టా 360 V2 యాప్లోనే. యాప్ వచ్చేసరికి యాప్లో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉండడం వల్ల ఎఫెక్ట్స్ అనేవి యాప్ సైజ్ కూడా ఎక్కువ 1.5 GB యాప్ సైజ్ వచ్చేసరికి. సో మీరు ఈ కెమెరాలో 8K వీడియో రికార్డ్ చేసుకున్నా, 4K వీడియో రికార్డింగ్ చేసి తీసుకున్నా, సో మీరు తీసుకున్న వీడియోస్ అన్నీ ఈ కెమెరా ఓన్లీ షూట్ చేయడం కోసమే. మీరు ఈ వీడియోస్ అన్నీ మీ మొబైల్లోనే అయితే ఎడిటింగ్ చేసుకోవాలి.
ఇన్స్టా 360 యాప్ మనకు ప్లే స్టోర్‌లో అయితే ఉంటుంది. V2 యాప్ అనమాట. అది లేటెస్ట్ వెర్షన్. కనెక్టింగ్‌లోనే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కనెక్టింగ్ అనేది కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది. బట్ యాప్ వచ్చేసరికి మనకి యాప్‌లో కొన్ని ఏఐ ఫీచర్స్ ఉంటాయి. ఏఐ ఫీచర్స్ చాలా ఎఫెక్ట్స్ ఉండడం వల్ల యాప్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. మీ దగ్గర ఒక మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఉంటే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది యాప్ అయితే. కాదు మీ దగ్గర బడ్జెట్ మొబైల్ ఉంటే మాత్రం నా దగ్గర బడ్జెట్ మొబైల్ ఇది. సో, నాది ఐక్యూ Z6 ఫోను. ఇది కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది ఈ ఫోన్‌లో. మీకు డేటా కూడా వైఫై ద్వారా చాలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది కెమెరా నుంచి మొబైల్‌కి. బట్ మీరు ఈ మొబైల్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన డేటా ఎడిటింగ్ చేసుకోవాలంటే మాత్రం మీకు కొంచెం ఇరిటేషన్ అయితే వస్తుంది. కొంచెం వీడియోస్ కూడా ప్లే అవ్వవనమాట. ప్లేబ్యాక్ అవ్వదు. వీడియో ఏది ఓపెన్ చేసినా స్ట్రక్ అయిపోతుంది. సో, అలాగే మీకు ఈ కనెక్ట్ అయి ఉన్నప్పుడు కెమెరా బ్యాటరీ కొంచెం ఫాస్ట్‌గా అయితే డ్రైన్ అవుతుంది. అలాగే కెమెరా వచ్చేసరికి మనకి కొంచెం హీట్ అయితే అవుతుంది. ఓవర్ హీట్. మీరు వీడియో షూట్ చేసినప్పుడు హీట్ అవుతుంది. అది వేరే విషయం. బట్ ఈ కెమెరా వచ్చేసరికి మనకు మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉంది కెమెరా మొబైల్‌కి. వైఫై ద్వారా ఆ ఫైల్స్ అనేవి మన మొబైల్‌లోనైతే చూస్తున్నాం ఇప్పుడు. చూసారా వీడియో ఇక్కడ స్ట్రక్ అవుతుంది. వీడియో అయితే ప్రాపర్‌గా ప్లే అవ్వట్లేదు మనకి. స్ట్రక్ అయి ప్లే అవుతుంది. సో, ఈ టైంలో మనకు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు బ్యాటరీ వచ్చేసి కొంచెం ఫాస్ట్‌గా అయితే డ్రైన్ అయిపోతుంది. అదొకటి నేను ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేశాను. సో, వీడియో అయితే మీకు ఇక్కడ ల్యాగ్ అవుతుంది. చాలా ల్యాగ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అవ్వదు మీకు. సో, ఎన్ని ఒక వీడియో కాదు కదా! మీరు మల్టీ వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే ఇంకా మీకు ల్యాగ్ అవుతది. చాలా ఓపెన్ కూడా కొంచెం టైం పడుతుంది. సో, ఇందువల్ల మీకు ఇరిటేషన్ వస్తది. మీకు చాలా కోపం వస్తదనమాట. ఎడిటింగ్ చేసుకోవడానికి మీరు ఎంత మంచి వీడియోస్ తీసుకున్నా మొబైల్‌లోనే ఎడిటింగ్ చేసుకోవాలి. లేదా ల్యాప్‌టాప్‌లో ఎడిటింగ్ చేసుకోవాలి. ల్యాప్‌టాప్ ఉంటే ఓకే. బట్ మొబైల్ అనేది మీకు మంచి మొబైల్ ఉంటే ఓకే. మంచి మొబైల్ లేకపోతే మాత్రం మీకు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు మీరు. ఆ యాప్ అయితే మీకు ఇంత ల్యాగ్ అయితే అవుతుంది. సో, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకటి. ఇక్కడ మీకు ల్యాగ్ అవుతున్నప్పుడు ఇక్కడ ప్రాక్సీ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రాక్సీ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మీకు వీడియో చూడండి ఎంత ప్రాపర్‌గా ప్లే అవుతుంది. బాగా ప్లే అవుతుంది. ఇందాక ఈ వీడియో మనకి సింగిల్‌గా ప్రాక్సీ మోడ్ ఆన్ చేయలేనప్పుడు ప్లే అవ్వలేదు. బట్ ఇప్పుడైతే మనకి వీడియో అయితే చాలా బాగా ప్లే అయింది. ఎందుకంటే ప్రాక్సీ మెయిల్‌లోని మనం ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు వీడియో అయితే ప్లే అవుతుంది. ఈ ప్రాక్సీ మోడ్ అనేది మనకి మల్టీమీడియా మల్టీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నప్పుడే మీకు వర్క్ అవుతాయి. సింగిల్ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అయితే ఈ యాప్‌లో అయితే లేదు. మీకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేస్తే చూడండి 1080p ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే 4K ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు 4K ఎక్స్‌పోర్ట్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ టైం అయితే ఎక్స్‌పోర్ట్ టైం తీసుకుంటుంది. నేను 1080pలో ఎక్స్‌పోర్ట్ చేస్తే నాకు 40 మినిట్స్, 20 మినిట్స్ పడుతుంది. సో, అలాగే యాప్ కూడా ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్ అయితే నేను ఇందులో నోటీస్ చేశాను. నేను ఐఫోన్‌లో కూడా యూజ్ చేశాను. ఐఫోన్‌లోనైతే చాలా మంచిగా అయితే మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఐఫోన్ కనెక్ట్ చేశాను. ఈ ఐఫోన్ వచ్చేసరికి మనకి 15 ప్లస్ అనమాట. ఈ ఐఫోన్‌లో చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. కనెక్టింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయింది. కనెక్టింగ్‌తో పాటు ఎడిటింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పోర్ట్ కూడా మీకు ఆండ్రాయిడ్‌తో కంపేర్ చేస్తే ఐఫోన్‌లోనే కొంచెం ఫాస్ట్‌గా ఉంది. వీడియోస్ కూడా స్ట్రక్ అవ్వకుండా వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. ఇందులో కొన్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు వైఫై ద్వారా మనకి ఈ ఐఫోన్‌లోకి అయితే డేటా ట్రాన్స్‌ఫర్ అయింది కదా వీడియోస్. సో, ఈ వీడియోస్ మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఈ వీడియోస్ ఏఐ ద్వారా ఎడిటింగ్ చేస్తే మీకు చూడండి ఎంత ఫాస్ట్‌గా ఎడిటింగ్ అయిపోతుందో. నేను ఎడిటింగ్ అని నేను చేయలేదు. ఏఐ ద్వారా ఎడిటింగ్ చేయమని చెప్పాను మీకు. ఆటో ఎడిటింగ్ ఏఐ అని ఉంటది ఇక్కడ ఆప్షను. ఏఐ అనేది మొత్తం ఎడిటింగ్ చేసేస్తుంది మన వీడియోస్. మనం మల్టీ వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే ఏఐ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేస్తే వీడియోని ఎడిటింగ్ చేస్తుంది. చూడండి ఏఐ అనేది ఎంత ఫాస్ట్‌గా మీకు రన్ అవుతుందో మీకు పర్సెంటేజ్ చాలా స్పీడ్‌గా రన్ అవుతుంది. అదే మీకు ఆండ్రాయిడ్‌లోని మీరు ఏఐ ద్వారా ఎడిటింగ్ చేయాలంటే మాత్రం చాలా ల్యాగ్ అవుతుంది. మీకు అసలు ఆ పర్సెంటేజ్ అనేది మూవ్ కూడా అవ్వదు మీకు. అలా చాలా స్లోగా మీకు పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వస్తుందనమాట. ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొంచెం ల్యాగ్ అయితే ఉంది. అది బడ్జెట్ మొబైల్స్‌లో. సో, ఐఫోన్‌లో చాలా ఫాస్ట్‌గా అయితే ఎడిటింగ్ అయితే అవుతుంది. అలాగే ఈవెన్ మీరు ఐఫోన్‌లో 4-5 మినిట్స్ వీడియో ఎక్స్‌పోర్ట్ చేయాలంటే చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుంది. అదే మీరు ఆండ్రాయిడ్‌లో 4-5 మినిట్స్ వీడియో ఎక్స్‌పోర్ట్ చేయాలంటే మాత్రం మీకు అప్రాక్సిమేట్‌లీ 20 మినిట్స్ దగ్గర అయితే టైం పడుతుంది. అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, నేను ఇవన్నీ బడ్జెట్ మొబైల్‌లో చేశాను వీడియో అనేది ల్యాప్‌టాప్‌లో కాదు. మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో కూడా కాదు. బడ్జెట్ మొబైల్‌లో చేస్తే మీకు అండ్ బడ్జెట్ అని మరీ అంత 10,000 రూపీస్ మొబైల్ కూడా కాదు. 20,000 రూపీస్ మొబైల్‌లో నేను వీడియో ఎడిటింగ్ చేస్తే నాకైతే చాలా ల్యాగ్ అనిపించింది. వీడియో ఎక్స్‌పోర్ట్ కూడా చాలా ప్రాబ్లమ్ అయితే అయ్యింది. నాకైతే గొప్ప ఇరిటేషన్ వచ్చింది. వీడియో ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే ఎక్స్‌పోర్ట్ అయ్యేది కాదు. ఆటోమేటిక్‌గా యాప్ అయితే క్లోజ్ అయిపోతుండేది. సో, ఈ ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఈ ఐఫోన్‌లో చాలా ఫాస్ట్‌గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది. చూడండి ఆటోమేటిక్‌గా అదే ఎడిటింగ్ చేసి ఆడియో సెట్ చేసి మీకు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తుంది ఏఐ ద్వారా. సో, మీరు అదే ఆండ్రాయిడ్‌లోనైతే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. నేను యూజ్ చేసే మొబైల్‌లో. సో, మీ దగ్గర ఒక మంచి ల్యాప్‌టాప్ ఉండి, మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఉందంటే మాత్రం వీడియోస్ అయితే చాలా మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, మీకు వీడియో శాంపిల్ కూడా చూపించాను కదా మీకిందాక. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. కెమెరాలో అయితే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ మీ దగ్గర మొబైల్ కూడా మంచిది ఉంటేనే మాత్రం అవుతుంది.
ఈ కెమెరా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 40,000కి వస్తుందంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. చాలా మంచి కెమెరా. మీరు యూనిక్గా వీడియోస్ తీసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయాలన్నా లేదా వ్లాగ్ చేయడానికి, మోటో వ్లాగింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే మీ బడ్జెట్ ఒక 55,000 అనుకుంటే మాత్రం మీరు X5 తీసుకోండి. కొత్త లేటెస్ట్ వెర్షన్ అది. లేదు మీ బడ్జెట్ ఒక 40,000 అయితే మాత్రం ఈ కెమెరాని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ సేల్స్లో మనకి 40,000 బిలో 40,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో నాకు తెలిసి తెలుగులో ఇంత డీప్గా ఈ కెమెరా కోసం అయితే ఎవరు వీడియోస్ అయితే చేయలేదు. అన్బాక్సింగ్ వీడియోస్ అయితే కొంతమంది చేశారు. నేను చూసాను ఆల్రెడీ. ఈ డెప్త్గా మన ఛానల్లోనైతే ఈ వీడియో అయితే మీకు చేశాను. శాంపిల్ వీడియోస్ అన్నీ చూపించి. సో దీన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అయితే అవ్వండి. సో ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.